ఎడ్యుకేషన్ మరియు స్కాలర్‌షిప్‌తో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్‌ని సంప్రదించండి. ప్రపంచవ్యాప్తంగా గుండెపోటు మరణాలు భారీగా పెరుగుతున్నాయి. భారతదేశంలో కూడా చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలామంది గుండెపోటుకు గురవుతున్నారు. అయితే గుండె కండరాల భాగానికి తగినంత రక్తం అందనప్పుడు గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. అయితే గుండెపోటుకు ముందు శరీరం మనకు కొన్ని సంకేతాలను అందిస్తుంది. ఆ లక్షణాలను చాలామంది విస్మరిస్తూ ఉంటారు. అలా విస్మరించడం, నిర్లక్ష్యం చేయడం వల్ల సమస్య మరింత జటిలమై ప్రాణాలు తీసే ప్రమాదం పెరుగుతోంది. గుండెపోటు అకస్మాత్తుగా వచ్చి 2-3 నిమిషాల్లో నొప్పి వేగంగా పెరుగుతోంది. ఈ నొప్పి కుడి, ఎడమ ఛాతీ మధ్యలో దవడ లేదా ఎడమ చేతికి వ్యాప్తిస్తుంది. అయితే ఈ సైలెంట్ కిల్లర్ గుండెపోటు లక్షణాలకు సంబంధించి ఇటీవల ఓ కొత్త అధ్యయనం షాకింగ్ విషయాలను వెల్లడించింది. దీనిలో చెవుల్లో నొప్పి, భారం కూడా గుండెపోటు నిశ్శబ్ద లక్షణాలలో ఇది కూడా కావచ్చని పేర్కొంది. చెవిలో నొప్పి, చెవిలో భారం కూడా గుండెపోటు లక్షణం కావచ్చని అమెరికన్ నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ప్రచురించిన పరిశోధనలో వెల్లడించింది. ఈ అధ్యయనం ప్రకారం గుండెపోటు సమయంలో రక్తం గడ్డకట్టడం, గుండె సిరల్లో అడ్డంకిని కలిగించడమే కాకుండా ఈ గడ్డలు చెవి సిరల్లోకి కూడా చేరుతాయి. ఇవి చెవి నొప్పి, చెవి భారం లేదా వినికిడి లోపం వంటి సమస్యలను కలిగిస్తూ ఉంటుంది. పరిశోధకులు 500 మందికి పైగా హృద్రోగులను అధ్యయనం చేశారు. గుండెపోటు వచ్చిన రోగులలో 12% మందికి చెవి సంబంధిత సమస్యలు ఉన్నాయని కనుగొన్నారు. ఈ వ్యక్తులలో చాలామంది చెవులలో నొప్పిని అనుభవించారు. కొందరు చెవుల్లో బరువు లేదా వినికిడి లోపంతో సమస్యలను కూడా ఎదుర్కొన్నారు. ఈ అధ్యయనం ప్రధాన పరిశోధకుడైన డాక్టర్ డేవిడ్ మిల్లర్ మాట్లాడుతూ, చెవిలో నొప్పి లేదా భారం గుండెపోటు సంభావ్య లక్షణం కావచ్చు అన్నారు. ప్రత్యేకించి ఇది అకస్మాత్తుగా స్పష్టమైన కారణం లేకుండా చెవి నొప్పి సంభవించినప్పుడు వెంటనే వైద్యుని సంప్రదించడం చాలా ముఖ్యమని చెప్పారు. అయితే చెవి నొప్పి లేదా బరువు మాత్రమే గుండెపోటుకు సంకేతం కాదని కూడా ఆయన వివరించారు. ఇది చెవి ఇన్ఫెక్షన్, సైనస్ లేదా మైగ్రేన్ వంటి ఇతర సమస్యల లక్షణం కూడా కావచ్చని, అందువల్ల ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకోవడానికి వైద్యుడిని సంప్రదించడం అవసరమని తెలిపారు. ఛాతీ నొప్పి లేదా శ్వాస లోపం వంటివి కొన్నిసార్లు గుండెపోటు సాంప్రదాయిక లక్షణాలు కనిపించవని కూడా ఈ అధ్యయనం చూపించింది. అటువంటి పరిస్థితిలో చెవి నొప్పి, భారం వంటి కనిపించిన లక్షణాలపై దృష్టి పెట్టడం చాలా అవసరం. ముఖ్యంగా వృద్ధులు, మధుమేహ రోగులలో ఇది గుండెపోటుకు సంకేతం. గుండెపోటుపై అవగాహన పెంచడంతో పాటు అందులో దాగి ఉన్న లక్షణాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, తద్వారా సరైన సమయంలో చికిత్స చేయవచ్చని డాక్టర్ మిల్లర్ చెప్పారు. గుండెపోటు లక్షణాలు ఎలా ఉంటాయి అనేవి ఇప్పుడు ఒకసారి చూద్దాం. గుండెలో ఆకస్మికంగా నొప్పి వస్తుంది. ఛాతీలో నొప్పి, బిగుతుగా ఉండడం, ఒత్తిడి, తీవ్రమైన నొప్పి దవడ నుంచి మెడ వరకు పాకుతోంది. ఆకస్మికమైన మైకము, వికారము, శరీరం అంతా చెమటలు పట్టి చల్లగా అయిపోతుంది. ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వేగవంతమైన హృదయ స్పందన, కడుపులో అసౌకర్యం వంటి లక్షణాలు తరచుగా కనిపిస్తూ ఉంటాయి.